నమస్తే మేడం. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అమ్మగారు. నమస్తే, అందరికీ నమస్తే. మేడం క్వశ్చన్ నంబర్ చెప్పండి మేడం. ఓకే, చెప్తున్నా. 190 ఓకే మేడం. ఉండండి. ఓం శ్రీ సార్ మేడం. 190 అనేనా 1 సాధకుని దృష్టిని బట్టి వాని మార్గాన్ని తప్పితే చదివిన శ్రీకృష్ణుడు ఏమన్నారు? ఇప్పుడు కూడా 190. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు ఆదివారము ఈరోజు ఆదివారము 10వ తేదీ సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథంలో 190వ ప్రశ్నను శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. భగవాన్ హాల్లో మచ్చికైన ఉడత ఒకటి చీకటి పడగానే తన బోన్లోని సాధారణంగా వెళ్ళిపోయేది. భగవాన్ దానితో రాత్రి కావచ్చింది, ఇక లోనికి వెళ్ళమని చెప్పబోతున్నారు. ఆ హాల్లో తాను ఆత్మజ్ఞానం పొందానని ప్రకటించిన ఆయన ఒకడున్నాడు. ఆయన సాయంత్రం అంతా వేడిగానే ఉంది. ఆయన సాయంత్రం అంతా వేడిగానే ఉంది. దానికి దాహంగా ఉంటుంది, కొంచెం నీరు త్రావించండి అన్నాడు. జంతువులను అంతగా అర్థం చేసుకోగలనన్న ధీమా అగుపించింది ఆ అనడంలో. కానీ ఆ సలహానెవ్వరూ పట్టించుకోలేదు. తన సలహానతడు పెట్టించాడు. మహర్షి కాసేపు ఊరకుండి అన్నారు, నడి ఎండలో బాగా వేడెక్కిన రాతిపై కూర్చుండి అంతకాలం ధ్యానం చేసిన నీకు చాలా దాహమై ఉండవలే. ఒక చెంబెడి నీరైనా అవసరం ఉంటుంది. పృచ్ఛకుడు, నిజమే, నేను నీరు కావలసినంత పుచ్చుకున్నాను మహర్షి. ఉడతకి అంత దాహం కాలేదు. ఎండవేడిమిలో అనుష్ఠానం అంత చేసిన నీకు దాహం అవుతుంది. ఆ దానినే ఉడతకు విధించడం ఎందుకు? అక్కడి వారితో మహర్షి చెప్పారు, వేడి రాతిపై సూర్యునికి అభిముఖంగా కనులు మూసుకుని నిలుచున్న అతన్ని నేను గమనించాను. అక్కడ కాసేపు ఆగాను, కానీ అతన్ని కదల్చటం ఎందుకని వచ్చేశాను. వీరు ఇష్టమైనట్లెల్లా చేస్తారు పృచ్ఛకుడు. అది నేను ముందుగా అనుకుని చేసింది కాదు, అది అప్రయత్నంగా జరిగింది. ఓహో అలాగా, మా మట్టుకు మేమందరము ఏం చేసినా మహర్షి అంటున్నారు, ఓహో అలాగా, మా మట్టుకు మేమందరము ఏం చేసినా ముందు అనుకునే చేస్తాం. నీవు మమ్మల్ని అందరినీ మించిపోయావన్నమాట. పృచ్ఛకుడు, నేను ఇట్లు చేయడం ఇది మొదటిసారి కాదు. నాకు ఆ ఉత్సాహము ఇచ్చి అట్లు చేయించేది మీరే. అట్లై కూడా ఎందుకలా చేశావని గద్దిస్తారు. అలా అయితే ఎలాగా? అదా విషయం. ఆ పనులన్నీ నా అనుమతితోనే చేస్తున్నావన్నమాట. ఆ కర్మఫలమంతా నాదే గాని నీది కాదన్నమాట. పృచ్ఛకుడు, సందేహమేమి? నేనుగా కోరి ఏ పని చెయ్యను. నాకే కోరిక లేదు. మహర్షి, ఈ జల్పమింక ఆపు. నీలాగే దుర్యోధనుడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తాస్మి కథా కరోమి. నీ యుద్ధంలో భేదమేమి? భేదం నాకేమీ కనబడదు, కానీ నాకే కోరిక లేదు. అది లేకనే వర్తిస్తాను. మహర్షి, సాధారణులందరినీ
తలదాటావనేనా? మేమితరులం ప్రయోజనాపేక్ష లేక ఏమీ చేయము. మేమితరులం. వృక్షకుడు: అదెట్లు స్వామి, మీ గ్రంథాల్లో సెలవీయలేదా కర్మ అప్రయత్నంగానే జరగవచ్చని? మహర్షి: చాలి కాపు, నీవు నీలాంటి వాడే మరొకడు లోకాతీతులుగా ట్రాన్సెండెంటల్ బీయింగ్స్ గా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ చాలా చదివారులే, ఇహ నేర్చుకోవలసిందే లేదు. పలుమార్లు ఇక్కడికి వస్తున్నావు గనక ఇంత చెప్పాను. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఆరంభకుని దశలోనే ఈ వెర్రిమొర్రి చేష్టలు, కొద్ది కాలంలోనే వాని విజయ అహంతో బయటపడతావు. కొద్ది కాలంలోనే వాని నిజరూపంతో బయటపడతావు. వృక్షకుడు: కానీ నేను ఈ దశలో చాలా కాలంగా ఉన్నానే. ఇక ఆపు. మహర్షి అన్నారు: ఇక ఆపు. అర్థమైందా? ఇది ఒక ప్రశ్న, ఆన్సరును. తర్వాత 190. ఇదంతా అర్థమైంది కదండి మీకు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? అర్థమైందా ఇది? సరే. ఇక్కడ నమస్తే మేడం, అర్థమైందండి. ఆ ఇది ఇది అర్థమైంది. చాలా చాలా బాగుంది మేడం ఈరోజు కన్వర్సేషన్. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన. ఇది యథా వియుక్తాస్మి తథా కరోమి అని దుర్యోధనుడు చెప్పేట. ఈ జల్పం ఇంకా ఆపు అంటే ఆయన అతను ఎలా ఉన్నాడు అంటే ఆత్మజ్ఞానం పొందాలని ప్రకటించిన ఆయన ఒకడు ఉన్నాడు అన్నమాట అని మొదట చెప్పారు. ఇలాగే చాలా మంది మిథ్యా దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఖండించితే వాళ్ళకి కోపం వస్తుంది. మహర్షి కనుక కోపం రాలేదు కానీ కదా. భ్రమలలో ఉండేసి ఇంకా అదే ఇది అనుకుంటారు అంతా. ఇంకా వాళ్ళు ఊహించుకున్నది అప్రయత్నంగా చేశానంటారు. అవును మేడం. 191. ఆశ్రమవాసి కోహాన్ యోగ పద్ధతి నెరుగగోరినాడు. పతంజలి మొదటి సూత్రం యోగ విధాలన్నింటికీ వర్తిస్తుంది. ఉద్దేశించే ప్రయోజనం మనఃప్రవృత్తులను దమనం. పద్ధతుల్లో భేదాలుండవచ్చు. ఆ గమ్యానికి ఉద్దేశించి మటుకు దాన్ని యోగం అంటారు. ఆ ప్రయత్నమే యోగం. ఉద్దేశించిన మటుకు దాన్ని యోగం అంటారు. చిత్తవృత్తి నిరోధానికి చాలా మార్గాలు ఉన్నాయి. 1. మనస్సునే పరిశీలించటం. ఆ పరిశీలనలో మనోవృత్తులు తమంతటి తామే ఆగిపోతాయి. ఇది జ్ఞాన మార్గం. శుద్ధ మనస్సే ఆత్మ. మనస్సు మూలాన్ని వెదకటం. ఆ మూలాన్ని దైవమని, ఆత్మయని, చైతన్యమని పిలుస్తారు. ఏక చింతన. ఒకే తలంపుపై చింతన వల్ల ఇతర తలంపులన్నీ మాయమవుతాయి. చివరికి ఆ తలంపు కూడా కనబడదు. హఠయోగం. పద్ధతులన్నీ సమమే, అన్నింటికీ గమ్యం ఒకటే గనుక తలపులు అరికట్టేటప్పుడు ప్రజ్ఞను నిలుపుకోవడం అవసరం. లేకుంటే అది నిద్రకు దారి తీస్తుంది. అవధారణము అంటే ప్రజ్ఞ అత్యంతం ముఖ్యమనడానికి పతంజలియే ఆధారం. ఆయన ప్రాణాయామము తర్వాత కూడా ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులను ప్రతిపాదించినారు. ప్రాణాయామము మనస్సును స్థిరపరిచి తలపులను అణిచివేస్తుంది. ఆ పైన ఇంకా వృద్ధి ఏమి అంటే ప్రజ్ఞకి అంత ప్రాధాన్యం అన్నమాట. అట్టి స్థితిని మార్ఫియా, క్లోరోఫారం, గంజాయి ఇత్యాదుల సాయంతో అనుసరించవచ్చు. అట్టి సమయాల్లో తెలివిడి ఉండదు గనుక అది మోక్ష సాధనం కాదు. తర్వాత 192. మీకు ఇది అర్థమైందా? మాట వరుసగా భగవాన్ వివరించారు. ముక్తి ఎవరికి కావలే? ప్రతివానికి సాఖ్యం పైనే గురి. సాఖ్యమా సౌఖ్యమా? అది
సౌఖ్యం అయి ఉంటుంది. సాఖ్యం పైనే గురి, అది కూడా ఇంద్రియ తృప్తి మూలాన. ఒకరు అడిగిన ప్రశ్నకు బదులుగా గురువు నీవన్నదే సరి, ఇంద్రియ తృప్తి యొసగే సాఖ్యం, ఇక్కడ సాఖ్యం అని ఉందా సౌఖ్యం అని ఉందా చూడాలి. మేడం సౌఖ్యమే ఉండొచ్చు అనుకుంటున్నాను. సౌఖ్యం అనే ఉంది. ఇంద్రియ తృప్తి యొసగే సౌఖ్యం ముక్తి సుఖంతో సమానమే. అట్లే మోచనం కావాలనన్న కోరిక అంటే ముముక్షత్వం సాధన చతుష్టయంలో ఒకటి కదా, అది అన్ని పద్ధతులకు సమానమే. కాబట్టి ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే అన్నారు. నిజానికి యోగ సూత్రాదుల్లో విధించిన అర్హతలన్నింటిలో పూర్ణ ప్రజ్ఞ కలవాడు ఒక్కడైనా ఉంటాడో ఉండడో కానీ అంత మాత్రానికి జ్ఞానాభ్యాసాన్ని మానరాదు. తాను ఆత్మ అన్నది ప్రతివాని అనుభవమే కానీ వాడవి గుర్తించక దేహమే తానని బాధపడతాడు. ఇది ఎంత విడ్డూరం! ఆత్మయే తాను. అప్పుడు ఆత్మలోనే స్థితుడై బాధలన్నీ ఏల పరిహరింపడు. తన్ను దేహమాత్రము అనుకుంటున్నాడు గనక వానికి మొదట నేర్పవలసింది తాను దేహమాత్రం కాదని, మరెన్నో కూడా అగునని, దేహం దానిలో ఒక అంశమే. ఆ విషయం చివరికెట్లో తెలుసుకుంటాడు. వాడు జడతకు జ్ఞానానికి భేదం ఎరిగి జ్ఞానంగానే ఉండిపోవాలి. అప్పుడు వానికి తెలియవస్తుంది జడత జ్ఞానానికి వేరు కాదని. ఇది వివేకం. ఆరంభించిన వివేచన చివరి వరకు నిలిచి ఉండవలే. దాని ఫలం మోక్షం. ఇక్కడికి ఆపుదాము. ఇంకా అప్పుడు వేగం అయితే మళ్ళీ చదువుదాం. అంటే మొదట ఏంటి అర్థమైంది కదా. రాంబుద్రి గారు చెప్తారా? వసంతలత లేదేంటి వాళ్ళ? నమస్తే మేడం. నమస్తే. అదే మేడం ఫస్ట్ క్వశ్చన్, అది ఆయన జ్ఞానం పొందినట్టు అది అవన్నీ భ్రమలలో ఉండి ఇది చేయడం అనేది అంటే ఆ, ఆయన ఆ, ఆ, మహర్షి గారు అంత మందలిస్తున్నా కూడా ఇంకా ఆయన కొంచెం ఆ, అదే ఇదిలో ఉన్నట్టు అనిపించింది. ఎలా మేడం అది అలా కాదు, ఆయన ఏంటండి, అందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు దేహం నేను కాను అని అందరూ చెప్తున్నారు, మనం దేహం నేను అని గట్టిగా తిష్ట వేసి కూర్చుంటున్నాం. అలాగనమాట. అది అంత సులువుగా ఊడేది కాదు కదా. అవునా కాదా? మనకి చూసే అంటే వాళ్ళకి గురు ఇన్నిసార్లు చెప్తున్నా దేహం నేనని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు అని అడిగినట్టుంది విషయం. అది వాళ్ళ కండిషనింగ్ అయిపోతుంది చాలా విషయాలు. మహర్షి చెప్పడం అనేది అంటే మేడం చెప్పండి. అంటే మహర్షి ఏమని చెప్పాడు, చాలాసేపు అయ్యాక ఆయన చెప్పారు ఆ దాహం నీకేసింది కానీ దానికి కాదు, నువ్వు ఎండలో నిలబడ్డావు గనక అని. ఆ ఆ విషయమే కాదు, ఇంకా ఆయన భ్రమలోకి వెళ్ళిపోయే కొద్దీ ఇంకా మహర్షి గారు ఆహా, హెచ్చరిస్తూనే ఆయన ఇంకా వీడు తమకు ఇష్టమైనట్లెల్లా చేస్తారన్నారు అంతే. అంటే అది నేను అది అనుకుని చేసింది కాదు, అది అప్రయత్నంగా జరిగిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఏమీ రాంగ్గా మాట్లాడలేదు కదండి. ఆయన అలా ఫీల్ అయ్యేది, అది అప్రయత్నంగానే జరుగుతోందని. మనం ఎన్నో అలా అంటామండి. ఇప్పుడు చూడండి, నాకు బాబా గారు కనిపించారు అంటారు. వాళ్ళకి ఏంటంటే ఊహించుకున్న బాబా గారు కనిపిస్తారు, ఆ సబ్ కాన్షియస్ లో ఉన్నది కనిపిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇంకా గట్టిగా వాదిస్తారు, కాదు కాదండి నాకు బాబా గారే కనిపించారండి, ఇలాగే చెప్పారండి అంటారు. ఏమంటారు? అలాగనమాట. ఇప్పుడు అంటే అది అప్రయత్నంగా జరిగిందని అతను అనుకుంటున్నాడు.
ఉమ్, ఇప్పుడు మహర్షి అన్నారు మేమందరం ఏం చేసినా ముందు అనుకునే చేస్తాం, నీవు మమ్మల్ని అందరినీ మించిపోయావన్నమాట అన్నారు. ఉమ్. అందుకే అతను అడుగుతున్నారు, ఇది మొదటిసారి కాదు నా ఇలాగ చేయించేది మీరే. ఉమ్. ఆయన రాంగ్ గా లేడు కదండి, మన అందరితో పోలిస్తే ఆయన ఆ, ఏమి, మన కండిషనింగే ఎక్కువ ఉంది. అదే. ఉమ్, మహర్షి ఏమి వాళ్ళే ఆయనకి చెప్పలేదు ఉమ్. కదా, చెప్పినా తిరస్కరించి ఆయన ఏం చెయ్యలేదు. అవును. ఇప్పుడు 10 సార్లు అడిగినా నువ్వు శరీరాన్ని, అవును నేను శరీరాన్ని అంటారు కదా, వాళ్ళు ఆ ఆ శరీరం భావనలో శరీరాన్ని ఉన్నవాళ్ళు శరీరాన్ని నేను అంటారు కదా. అంటారు. మరి దాన్ని అధిగమించడం అంటే మనకి అది ఎలా వేరే సంగతి. ఇప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు మనకు ఆయన ఎందుకు అలా ఉన్నారన్న దానికి మనం మాట్లాడుతున్నాం కదా, మేడం. ఆయన అదే భావనలో ఉన్నారనమాట. మనం ఎలా అయితే ఉంటున్నామో మనకెన్ని కండిషనింగ్స్ ఉన్నాయి చెప్పండి, ఉమ్, అతనికి ఇంకా తక్కువే. అదే. ఇప్పుడు నేను అలా పూజలు అవి చేసేసాను, అందువల్లే నేను చాలా గొప్ప స్థితికి వచ్చేసాను, ఆ పూజల వల్లే నేను గొప్ప ఆత్మశాంతిని పొందేశాను, ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది. ఎన్ని గంటలు మాట్లాడినా అదే చెప్తారు. అది వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోరు నిజంగా వాళ్ళు శాంతిని పొందేరా లేదా అని, ఏదో భావిస్తూ ఉంటారు, ఆ భావనే నిజం అనుకుని. అలాంటివి ఎన్నో చేస్తారు మామూలుగా, ఆయన ఏం పెద్దగా చేయలేదు కదా. ఉమ్, ఇంకా కొంతమంది ఆత్మసాక్షాత్కారం కూడా అయిపోయిందని వేస్తారు, ఎందుకంటే మనస్సు అన్ని చూపించేస్తుంది. ఆయన అంత భ్రమలో లేడు కదా. మేడం. చెప్పండి. అదే మేడం. ఇంకా పతంజలి సూత్రాల గురించి చెప్పండి. ఇంకా ఆయన అంటే అప్పుడు మహర్షి ఏంటంటే, అలాగా మా మట్టుకు మేమందరం మేమే చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే, ఇది మొదటిసారి కాదండి, ఇదంతా మీ అనుగ్రహం అంటే ఫలితం కూడా అదే, నీది కాదు నాదే గాని అంటే, అవును నేనుగా కోరి ఏ పని చేయను, నాకని నాకే కోరిక లేదన్నాడు. ఇలా ఎంతమంది ఇంకా ఆయన చాలా నయం, కొంత ముందు స్థితికైనా వచ్చాడు. చాలా మంది కోరికలు ఉంచుకుని మాకు ఏ కోరిక లేదని చెప్తారు కదా, ఉమ్, అంటే వాళ్ళ దృష్టిలో డబ్బు బంగారం కోరికే కోరిక, మరే కోరిక కోరిక కాదని ఉంటుంది. అవును మేడం. అంటే మనకు మన అంటే వ్యక్తిగతంగా గుర్తించని విషయాలు ఎన్నో ఉంటాయి. కానీ భ్రమలో ఉండి అలా ఉమ్. మాట్లాడుతుంటాం. ఆ, ఎక్కువ గుర్తించేది ఏంటంటే ఎదుటి వాళ్ళవి ఎక్కువ గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. మనది గుర్తించడానికి మనది ఇది చేయడానికి ప్రయత్నం చేయడం. ఇంకా మహర్షి ఇతనితో ఇంతవరకు అన్నారు, సాధారణలందరినీ తలదాటాలనేనా, మేము ఇతరుల ప్రయోజన అపేక్ష లేక ఏమీ చేయం అన్నాడు. అంటే ఆయన కర్మ అప్రయత్నంగానే జరుగుతుందని ఎక్కడో చదివారనమాట. ఉమ్, అంటే ఇంత డైరెక్ట్ గా మహర్షి అంటే ఎవరికి అంటే చెప్పలేదు. చాలి కాపు, అదే నీవు మేడం. నీలాంటి వాడే మరొకడు లోకాతీతులుగా ప్రవర్తిస్తున్నారు, ఇద్దరూ చాలా చదివారులే, ఇక నేర్చుకోవలసిందే లేదు, పలుమార్లు ఇక్కడికి వస్తున్నావు గనక ఇంత చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్లు చేయి, ఆరంభకుని దశలోనే ఈ వెర్రిమొర్రి చేష్టలు కొద్ది కాలంలోనే వాని నిజ రూపంలో బయటపడతాయి. ఉమ్, అది వాళ్ళు భ్రాంతిలో భ్రమిస్తూ ఉంటారండి అలాగా.
ఆ భ్రమ కండిషన్ అయిపోతుంది, మేము ఆ భ్రమే సత్యమని. అలా ఎంతమంది అందరం చేస్తాం. నాకు బాబా గారు చెప్పారండి, అమ్మవారు చెప్పారండి, ఇలాగే మాట్లాడతారు. నా పక్కనే కూర్చుని అమ్మవారు నాకు చెప్తుందండి అంటారు. వీళ్ళ ఈ సబ్ కాన్షియస్ లో అలా అంటే ఆ కాన్షియస్ తెలుస్తుంది మనకి, సబ్ కాన్షియస్ తెలియదు. ఆ సబ్ కాన్షియస్ ని మనం సెక్యూరిటీ కోసం అలా ఊహించుకుంటాం. అది ఎన్నిసార్లు చెప్పినా అమ్మవారే కూర్చుని మాట్లాడుతుందండి అంటారు, లేదా అంటే బాబా గారే కూర్చుని మాట్లాడతారండి అంటారు. అలాంటివి ఎన్ని లేవో, ఎంతమంది చేయట్లేదు చెప్పండి. ఆయన అనుకోవడం ఎందుకు? మనకి లోకంలో ఎక్కడ పడితే అక్కడ మనుషులు అలా కనిపిస్తారు. నేను గంట సేపు మాత్రం నాకు తెలివి ఉండదండి అంటారు. అంత గంట సేపు తెలివి లేకుండా వాళ్ళు ధ్యానం చేస్తారా చెప్పండి? అలా మాట్లాడతారు. వాళ్ళ అహంకారం పోదు, వాళ్ళ మమకారాలు పోవు, అన్నీ ఉంటాయి. ఆ గంట సేపు ధ్యానం లేకుండా స్పృహ లేకుండా ధ్యానం చేసేస్తారు. అర్థమైందా? వినిపిస్తున్నదా రాము? వినిపిస్తుంది మేడం. అదే చెప్తున్నారు మేడం, అలాంటి చాలా మంది వాటికంటే ఇది ఇంకా సందర్భంగానే ఉందండి. ఆయన అక్కడ కర్మలు ఉడిగిపోతాయని విన్నారు, అప్రయత్నంగా జరుగుతాయని. అది తాను అప్రయత్నంగా చేస్తున్నానని అనుకుంటున్నారు. ఇప్పుడు రమణ మహర్షి, కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్తారు కానీ, అది కూడా ఆయన ఎన్నోసార్లు వచ్చి ఉన్నాడు కనుక అని అన్నారు కదా. లేకపోతే రమణ మహర్షి ఇంత లోతుకి వెళ్ళరు ఎవరితోటి. ఎవరి మానాన్ని వదిలేస్తారు, టైం వచ్చినప్పుడు అవుతుంది. ఉమ్. తర్వాత జ్ఞాపకం ఉందా రెండోది? అదే మేడం, పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పాడు. ఉమ్. పతంజలి కదా, చిత్తవృత్తి నిరోధానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని ఆ మార్గాలు చెప్పారు. అదే మేడం. చెప్పగలరా? మనస్సునే పరిశీలించటం, మనస్సు మూలానికి వెళ్ళడం, ఒకే చింతన మీద ఉంచడం, ఇలా 3 రకాలు చెప్పారు. తర్వాత హఠయోగం కూడా చెప్పారు. అన్నింటి యొక్క గమ్యము ఒకటే అన్నారు. ఇప్పుడు ఈ మనసును పరిశీలించడము, మనసు మూలానికి వెళ్ళడము, ఇవి ఓకే మేడం. హఠయోగంలో అది ఎలా సాధ్యం అవుతుంది మేడం? హఠయోగం అంటే ఎలా? హఠయోగం అంటే వాళ్ళు కొంచెం శరీరాన్ని కష్టపెట్టుకుని చేస్తారు. ఒకే పొజిషన్ లో నిలబడి, ఒక కాలు మీద నిలబడి తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకే ఆసనంలో కూర్చుని, అవన్నీ హఠయోగ ప్రక్రియలు. మ్మ్. ఇప్పుడు శరీరం ఒకే పొజిషన్ లో ఉండి కూడా అది ఎలా సాధిస్తారు మేడం? శరీరానికి సంబంధించింది కదా అది. ఇంకా ఇప్పుడు మీరు ఒకే పొజిషన్ లో కూర్చుంటే మైండ్ మైండ్ కూడా కొంచెం స్థిరత్వానికి వస్తుంది కదా. మ్మ్. ఒక్కటే. వాళ్ళకి ఏంటంటే అందరికీ గమ్యం ఒకటే. మ్మ్. పతంజలి ప్రాణాయామం తర్వాత కూడా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను ప్రతిపాదించారు. అంటే మనస్సు స్థిరపరిస్తే అయిపోలేదు, ఇంకా ఉన్నది. అంటే అదే చెప్తున్నారు, క్లోరోఫార్ము, మార్ఫియా మొదలైనవి ఇస్తే అప్పుడు కూడా ఇలా అవుతుంది. కానీ అలాంటి సమయాల్లో తెలివిని ఉండదు గనక అది మోక్ష సాధనం కాదు. అది మత్తు పదార్థాలు కాబట్టి అది ఉమ్. ఇప్పుడు ఈ మీకు నెక్స్ట్ ఇప్పుడు ప్రశ్న యమ జ్ఞాపకం నియమాలు. ఉందా? మాట వరుసగా భగవాన్ వివరించారు. మ్మ్. అంటే ముక్తి ఎవరికి కావాలి? ప్రతివాడికి సౌఖ్యం పైనే గురి. మ్మ్. విన్నారా అది? అంటే అందరికీ కూడా సౌఖ్యమే, అంటే ఇంద్రియ సుఖాలు, అది కూడాను. నీవన్నదే సరి, ఇంద్రియ తృప్తిని ఒసగే సౌఖ్యం ముక్తి సుఖంలో ముక్తి సమానమే.
అట్టి యోచనం కావాలనన్నా కోరిక అంటే ముముక్షు సాధనా చతుష్టయంలో ఒకటి కదా అని అవి అన్ని పద్ధతులకు సమానమే అది. కాబట్టి ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే అన్నారు. ఇంకా అర్థమైనా అందరికీ? ఇది కొంచెం చెప్పండి మేడం. అంటే ముక్తి ఎవరికి కావాలి? ప్రతివాడికి సౌఖ్యం పైనే గురి. అది కూడా ఇంద్రియ తృప్తి మూలాన్ని వచ్చే సౌఖ్యమే. ఒకరు అడిగిన ప్రశ్నకు బదులుగా గురువు ఇలా అన్నారట, నీవన్నదే సరి, ఇంద్రియ తృప్తి ఒసగే సౌఖ్యం ముక్తి సుఖంతో సమానమే. అట్టే యోచనం కావాలన్నా అట్టి యోచనం కావాలనన్నా కోరిక అంటే ముముక్షు సాధనా చతుష్టయంలో ఒకటి కదా, అది అన్ని పద్ధతులకు సమానమే. కాబట్టి ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే అన్నారు. అంటే అంటే ఇప్పుడు అలా అంటే వాళ్ళకి ఇంద్రియేషు. బాగా ఉంటుందన్నమాట. నిజానికి యోగ సూత్రాల్లో విధించిన అర్హతలన్నింటిలో పూర్ణ ప్రజ్ఞ కలవాడు ఒక్కడైనా ఉంటాడో ఉండడు. కానీ అంత మాత్రానికి జ్ఞానాభ్యాసాన్ని మానరాదు. అందుకే ఎక్కడికక్కడ అర్థం కాకపోతే అడగమని అనడానికి కారణం ఏంటంటే తర్వాత మర్చిపోతారు కదా. అందుకే ఒక్కొక్క అవును మేడం. ప్రశ్న తర్వాత నేను అడగమంటున్నాను ఎక్కడ ఇప్పుడు అర్థం కాదు. జ్ఞానాభ్యాసం, ఇప్పుడు జ్ఞానాభ్యాసం అని అంటే ఏ, ఇప్పుడు ఈ జ్ఞానాభ్యాసం అంటే ఎలా మేడం? జ్ఞానాభ్యాసం ఏంటి ఇప్పుడు అంటే జ్ఞానాభ్యాసం ఎవడో అంటున్నారు కదా ఒక్కడే మేడం. పూర్ణుడవుతాడు అన్నంత మాత్రంలో మీరేమోని అది వదిలేసుకోకండి అని చెప్తున్నారు. నిరాశ ఇప్పుడు పడొద్దని. అడగాలని అడుగుతున్నారు. అదేంటంటే ఎంతో ఎవడో ఒక్కడే అలాంటి వాడు ఎక్కడో గాని ఉండడు పూర్ణడత్వం పొందినవాడు అని చెప్తూ ఉమ్. అలా అని మీరందరూ డిస్కరేజ్ అవ్వకండి అని చెప్తున్నారు. ఆ, నిరాశ పడద్దు. అంటే మనకంత స్థాయి రాదులే అని నిరాశ పడకుండా ఎక్కడొస్తుందిలే ప్రయత్నం చేయాలని మనకెందుకు ఆ సాధన అని మానీకండి అని. ఉమ్. మేడం, ఇప్పుడు దేహ భావన అనేది వదులుకోవాలని అనేది ఒక సూత్రం కదా మేడం. ఇప్పుడు ఇగో దేహ ఇదే ఇక్కడ భావన చెప్పేది. వదులుకోవాలా? తాను ఆత్మ అన్నది ప్రతివాని అనుభవమే కానీ వాడది గుర్తించక దేహమే తానని బాధపడతాడు. ఇది ఎంత విడ్డూరం. ఆత్మయే తాను. అట్- అలాంటప్పుడు ఆత్మలోనే స్థితుడై బాధలన్నీ ఎందుకని వదులుచుకోకూడదు అని అడుగుతున్నాయి. తన దేహం అనుకుంటున్నాడు గనకే ఆయనకి మొదట నేర్చుకోవాల్సింది తాను దేహం కాను అని. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ దేహం కాను అనడానికి మనం గట్టిగా పట్టుకోవాల్సిన స్థితి ఎలాగా మేడం? అభ్యాసం అంటే మీరు ఇప్పుడు అది కూడా ఎలాగంటే ఎలాగండి? ఆ? దేహం నేను కాను అని అది ఎలాగ ఏంటి మీరే చెప్పండి. దానికి ఏమైనా పద్ధతులు ఉంటాయండి? అది పాము అండి అని చెప్తే పాము అని ఎలా తెలుస్తుందండి అంటారా? మనకి హౌ 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 అని అడగడానికి అలవాటు అయిపోయాం కదండి. అందుకే కృష్ణమూర్తి గారు పాము కనిపిస్తే ఎలా గెంతుతున్నారు ఎలా గెంతాలని అడుగుతున్నారా అని అడిగారు. అంటే మన- దేహం నేను కాను అని మనకి తెలిసినప్పుడు దేహం నేను అనే భావనలో మనం ఉంటూ ఉంటే ఇది పాము కాదు అని తెలిసి తాడు అనేటప్పుడు ఎలా గ్రహిస్తున్నామంటే అంతే అది వెంటనే తెలుసుకుంటాం కదా. అంతవరకు పాము అనుకున్నది తాడే అని తెలిసినప్పుడు ఎలా అని జ్ఞాపకం పెట్టుకోవాలని అడుగుతారా? తాడనే చూస్తాం. అవునా? అవును మేడం. దేహం నేను కాను అనేటప్పుడు దేహం నేను అన్న భావన మనకి వస్తున్నప్పుడు అది ఎలా పోగొట్టుకోవాలి అనేది అక్కడ వెంటనే మనం ఏం చేస్తున్నామండి? మర్చిపోయిన విషయం మళ్ళీ జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాం అంతే కదా. ఉమ్. ఎందుకంటే కొన్ని వేల జన్మల నుంచి అలవాటు అయిపోయింది ఇది.
జ్ఞానానికి అదే ఇప్పుడు ఏంటంటే ఆ దేహం తాను అన్నది ప్రతిష్టాపన అయింది కనుక ముందు ఆ విషయాన్ని గ్రహించమంటున్నారు. ఇది వివేకం ఆరంభించిన వివేచన చివరి వరకు నిలిచి ఉండవలె, దాని ఫలం మోక్షం. వసంతలత చెప్తావా ఏమైనా? విన్నావా? లేదు లక్ష్మి, ఎక్కువ నెట్ మధ్యలో అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎక్కువ వినలేకపోయినా, ఏదో మధ్య మధ్యలో వింటున్నాను, పార్టిసిపేట్ చేయలేను, వింటాను మీరు మొదటి చెప్తున్న క్వశ్చన్ విషయం. విన్నావా? అదే సరిగ్గా మధ్యలో ఆగిపోతే నాకు అది ఇటు అటు అయిపోయింది. ఏమిటో మొదటి క్వశ్చన్ జ్ఞాపకం రావట్లేదు. అడిగారు. ఒక ఆయన తన ఆత్మజ్ఞానం పొందానని అనుకుంటున్నాడు. ఏదో ఎవరు ఒక ఆయన. అచ్చా అచ్చా. అంటే అంటే అక్కడ అక్కడ ఒక స్క్విరల్ ఉంటే దాన్ని సాధారణంగా అంటే ఆ ఉడతని నువ్వు వెళ్ళిపో ఆయన మంచినీళ్ళు తాగాలి అని చెప్తే, నువ్వు అనుకుంటున్నావు నీకు మంచినీళ్ళు తాగాలని అనుకుంటున్నావు, దానికి అనుకుంటడం అనేది కాదు అని, నువ్వు ఏదనుకుంటున్నావో అదే కరెక్ట్ అనుకుంటున్నావు అని కదా అదన్నాడు అన్నారు. కాకేమో నువ్వేమో ఎండలో నిలబడి ఎంతోసేపు అలాగా ధ్యానం చేసావు, అందుకని నీకు దాహం వేసింది. అదేమో మనం అట్రిబ్యూట్ చేసుకుంటాం మిగతా వాటికి, అది చెప్తున్నారు కదా. అంటే కూడా అలాగే తర్వాత ఏమో ఉడితకేమంత దాహం దుర్యోధనుడు అది మాత్రం తెలియదు. ఏమిటా దుర్యోధనుడి సంగతి? అదే దుర్యోధనుడు ఒకటి చెప్పాడు. అంటే రాత్రికి సూర్యుడికి అభిముఖంగా కన్నులు మూసుకుని నిలుచున్న అతన్ని నేను గమనించాను. అక్కడ కాసేపు అలాగే ఆగాను, అతన్ని కదల్చినందుకని వచ్చేసాను, తనకి ఇష్టమైనదెల్లా చేస్తారు అన్నారు మహర్షి. అంటే ఎండలో అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానానికి శరీరాన్ని కష్టపెట్టుకునే సాధన లేవి అక్కర్లే. నేను చెప్పాను కదా, గిరి ప్రదక్షిణం చేసేమో అనగానే యోగానంద గారని ఆయన ఎప్పుడు ఆత్మజ్ఞానమే చెప్పేటువంటి శివానంద గారి శిష్యుడు. అంటే శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు, తెలుసున్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు ఎందుకు చేస్తారని అన్నారు. అంటే మనము ఎంత శరీరాన్ని బాధ పెట్టుకుంటే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, చాలా మంది ఏమో ఎంత గట్టిగా బాధ పెట్టుకుంటే అంత మంచిది అనుకుంటారు అని. ఆయన ఇష్టం వచ్చినట్లల్లా చేస్తాడు అంటే ఆయన ఏమన్నాడంటే, అది నేను ముందుగా అనుకుని చేయలేదు, అప్రయత్నంగా జరిగింది అంటున్నాడు. అప్పుడు మీ వల్ల కరెక్ట్, మీ వల్ల అది కదా, అది అన్నారు, మీ వల్ల నేను చేశాను, మీరే ఇన్స్పైర్ చేశారు అని. అంటే అప్పుడు మహర్షి అన్నారు, మేమందరము ఏం చేసినా ముందుగా ఆలోచించుకునే చేస్తాము, నీవు మమ్మల్ని అందరినీ మించిపోయావన్నమాట అన్నారు. అంటే అప్పుడు ఆయన అంటున్నారు, నేను ఇలా చేయడం మొదటిసారి కాదు, నాకు ఆ ఉత్సాహం ఇచ్చి అలా చేయించేది మీరే, అయినా కూడా ఎందుకు అలా చేశారని గద్దిస్తారు, అలా అయితే ఎలాగా అన్నారు అని పృచ్ఛకుడు అడిగాడు. అదా విషయం, ఆ పనులన్నీ నా అనుమతితోనే నువ్వు చేస్తున్నావు అన్నమాట, ఆ కర్మఫలం అంతా నాదేగా నీది కాదన్నమాట అన్నారు మహర్షి. అంటే వీళ్ళ భావాలన్నీ మహర్షికి ఆపాదిస్తున్నారు. సందేహం ఏమి, నేనుగా కోరి ఏ పని చేయను, నాకే కోరిక లేదన్నారు. అంటే ఈ జల్పం ఇంకా ఆపు, నువ్వు ఇలా అంటే దుర్యోధనుడు కూడా జానామి ధర్మం నచమే ప్రవృత్తి, అంటే జాన్యామి అధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన. చివరికి ఆయన కూడా ఎలా అన్నాడు, యదా నిమిత్తాస్మి తదా కరోమి, నేను ఏ రకంగా నిమిత్తంగా ఉన్నానో ఆ పనే చేస్తున్నాను అన్నాడు. అంటే ఇద్దరికి ఏమిటి భేదం అని అడిగారు. ఆయన కూడా ఇలాగే తన అసూయ ద్వేషాలు ఇవన్నీ నేను నిమిత్తమా? పృచ్ఛకుడు, భేదం నాకేమీ కనబడదు, కానీ నాకే కోరిక లేదు, అది లేకనే వర్తిస్తానన్నా. అంటే సాధారణ అందరినీ తలదాటావనేనా, మేము ఇతరుల ప్రయోజనాపేక్ష లేక ఏమీ చెయ్యము అన్నారు మహర్షి. అంటే ఇతరులకి ఏదైనా ప్రయోజనం ఉంటేనే మేము ఏమైనా చేస్తున్నాం, లేకపోతే ఏమీ చెయ్యం అన్నారు. అది ఎట్లు స్వామి, మీ గ్రంథాల్లో సెలవీయలేదా కర్మ అప్రయత్నంగానే జరగవచ్చని? చాలి కాపు, నీలాంటి వాడే మరొకడు లోకాతీతులుగా ప్రవర్తిస్తున్నారు, ఇద్దరూ చాలా చదివారులే.
ఇలా నేర్చుకోవాల్సిందే లేదు, ఇక నేర్చుకోవాల్సిందే లేదు. పలుమార్లు ఇక్కడికి వస్తున్నావు గనక ఇంకా చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్లు చేయి. ఆరంభకు దశలోని ఈ వెర్రిమొర్రి చేష్టలు కొద్ది కాలంలోనే వాటి నిజ రూపంలో బయటపడతాయి అన్నారు. ఇదేంటవుతుందంటే మనస్సు ఊహించేసుకుంటుంది వాళ్ళు ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు సొంతంగానే. ఉమ్. అది ఊహించుకోవడం కాదు, కండిషన్ అయిపోతారు, మేము చాలా ఉన్నత స్థాయికి వచ్చేసామని. అంటే ఎవరు ఆ భావనని కదల్చలేరు. అలాగే ఆ ఈ తర్వాత కోహాన్ యోగ పద్ధతిని నాకు తెలియజేయండి అని అంటే, మనఃప్రవృత్తుల దమనం పద్ధతుల్లో తేడాలు ఉండొచ్చు, అంటే మన మనస్సుని నిశ్చలం చేయడం పద్ధతుల్లో తేడాలు ఉండొచ్చు, కానీ గమ్యం ఒకటే అన్నారు. ఆ ప్రయత్నమే యోగం. అంటే చిత్తవృత్తి నిరోధానికి మనస్సుని పరిశీలించడం, మనస్సు మూలాన్ని వెతకడం, ఒకటే చింతన మీద ఉంచడం, ఇలా మార్గాలు. తర్వాత హఠయోగం, వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే, మనస్సుని అంటే నిశ్చలంగా చేసి అలా లోపలికి తొంగి చూడడం అనే విషయమేనా అది అందరికీ కూడా చెప్పడం? మనస్సు